విదేశీ పర్యటన తర్వాత ఈరోజు హైదరాబాద్ తిరిగి వచ్చినటువంటి నారా చంద్రబాబు గారిని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కలిశారని బీఆర్ఎస్ పార్టీ సంక్షోభంలో ఉన్నటువంటి నేపథ్యంలో సంక్షోభంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని బయటికి తీసుకురావాలని, అలాగే మీ సహాయ సహకారాలు మాకు అందించండి అంటూ కేసీఆర్ గారు చంద్రబాబు గారిని కోరినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో దీని మీద మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. నమస్తే సార్, విదేశీ పర్యటనను ముగించుకొని ఈరోజు చంద్రబాబు గారు హైదరాబాద్కు వచ్చినటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో చంద్రబాబు గారితో కేసీఆర్ గారు భేటీ అయ్యారని, బీఆర్ఎస్ పార్టీ సంక్షోభంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీని కాపాడండి, మీ సహాయ సహకారాలు మాకు అందించండి అంటూ కేసీఆర్ గారు చంద్రబాబు గారిని కోరినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? సో ఒకటి ఏంటంటే, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, ఇది సాధ్యం కాదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే అనేకమైనవి మనం చూసాం. నా కెరీర్లో నేను చూసినటువంటి ఒక సంఘటన ఏదైనా సాధ్యమే రాజకీయాల్లో అని చెప్పి చెప్పడానికి నేను గుర్తు చేస్తాను. నాకు తెలిసినంత వరకు గాంధీ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అరికపూడి గాంధీ ఆయన ఇక్కడ గండిపేటలో మహానాడులో పాల్గొన్నాడు. మహానాడులో పాల్గొని స్పీచ్ ఇచ్చాడు. అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చాడు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. నేరుగా అక్కడి నుంచి కారులో వచ్చి ఇక్కడ బీఆర్ఎస్ భవన్ ఉంది కదా, బీఆర్ఎస్ భవన్కి వచ్చి అక్కడ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. సో ఇంతకన్నా రాజకీయాల్లో ఏదైనా సాధ్యం అని చెప్పడానికి ఉదాహరణ కావాలా? అవసరం లేదు. కాబట్టి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఎవరు ఏ పార్టీలో నుంచి ఏ పార్టీకి వెళ్తారనేది కూడా మనం ఊహించలేము. ప్లస్ ఎవరు ఎప్పుడు కలుసుకుంటారో కూడా మనం ఊహించలేము. అసలు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటుందని చెప్పి అసలు ఎవరైనా ఊహించారా? డైరెక్ట్ పొత్తు పెట్టుకుంటుందని? మరి 2018లో 2019లో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుని ప్రజల్లోకి వెళ్ళింది కదా తెలంగాణలో. మనం ఊహించలేదు కదా. కాబట్టి అనేకం ఉన్నాయి ఇలాంటి. ఇప్పుడు భక్తు కాంగ్రెస్ వాది డి శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళాడు. కేశవరావు రాజకీయంగా ఎదిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చారు. అది ఓకే. సో కాబట్టి ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తుంది తాజాగా ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పాడు? బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని. అవునా? ధర్మాన ప్రసాదరావు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని. అంటే ఎప్పుడు ఎవరు ఎలా చేంజ్ అవుతారో మనం చెప్పలేం. ఈవెన్ ఎక్కడదాకా ఎందుకు సాయిరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని ఒక ప్రచారం వస్తుంది. విజయసాయిరెడ్డి కొట్టేయగలమా? కొట్టి వేయగలమా? అసలు చంద్రబాబు నాయుడు విజయసాయిరెడ్డి పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటారని చెప్పి మనం ఎప్పుడైనా అనుకున్నామా? కానీ ఒక సంఘటన, ఒక విషాదకరమైన సంఘటన వాళ్ళిద్దరిని కలిపింది కదా. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేలా చేసింది కదా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకళ్ళు. జగన్మోహన్ రెడ్డి పిల్లర్స్గా చెప్పుకునేటువంటి వాళ్ళల్లో మనకి ఎవరెవరు ఉన్నారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి కన్నా కూడా ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే ప్రధానమైన వాళ్ళు చెప్తాను నలుగురు. ఐదో వాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ముందు వెళ్ళిపోయారు. విజయసాయిరెడ్డి కూడా ఎన్నికల తర్వాత ఆయన అక్కడ ఉండరు అనేది వినిపిస్తుంది. ఓకే. కాబట్టి రాజకీయాల్లో ఏది మనం కొట్టిపారేయలేం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, అవసరాల దృష్ట్యానే రాజకీయాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూటమి ఏర్పడింది 2009లో. కేసీఆర్ అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. మరి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడుగా 2009లో. ఆంధ్ర పార్టీ అని అన్నారు. మరి ఆంధ్ర పార్టీ అని చెప్పి అన్న కేసీఆర్ మరి అదే ఆంధ్ర పార్టీ తోటి నీకు పొత్తు పెట్టుకున్నాడు కదా, మహాకూటమిలో కలిసాడు కదా ఆయన. ఆ తర్వాత అంతకుముందు కాంగ్రెస్ పార్టీతో పెట్టుకున్నాడు కదా. అది కూడా ఆంధ్ర పార్టీ, ఆంధ్ర వాళ్ళు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే పెట్టుకున్నాడు కదా. సో ఇవన్నీ చూస్తే కనుక రాజకీయాల్లో అసలు ఎప్పుడు ఏదైనా సాధ్యమే అనేది మనం ఒక కన్ఫర్మేషన్కి రావచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే,
కేసీఆర్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తన పార్టీని కాపాడుకోవటానికి కానీ లేదా తను ఎదుర్కొంటున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కానీ లేదా లిక్కర్ స్కామ్ కానీ ఇవన్నీ ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో బయటపడాలంటే ఆయనకి కనిపిస్తున్నటువంటి ఒకే ఒక దిక్కు చంద్రబాబు నాయుడు. ఓకే, ఇటీవల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి బయట వేస్తాడు అని చెప్పేసి అనుకున్నారు ఆయన. ఆ విషయం ఆ పార్టీలో వాళ్ళే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఓడిపోబోతున్నాడు అని తెలుసుకున్న తర్వాత ఫ్లైట్ రాత్రికే ఫిరాయించి అమెరికా నుంచి ఆపరేషన్ చేశాడు చంద్రబాబు నాయుడు తోటి, లైజనింగ్ చేశారు కేసీఆర్ అండ్ టీమ్ అనేది వినిపిస్తుంది. ఎందుకు అమెరికా నుంచి చేశారు అని అంటే, మాయల్ పకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు అమెరికాలో అసలు గుట్టు ఉంది కేసీఆర్ది. ప్రభాకర్ రావు అనే అతను ఇక్కడికి వస్తే నెక్స్ట్ అవర్లో కేసీఆర్ జైలుకి పోవటమే. ఫోన్ ట్యాపింగ్ ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చేసింది కదా. ఎవరెవరిని ట్యాప్ చేసాము, రోజుకి ఎంతమందిని ట్యాపింగ్ చేసాము, ఎంతమంది దగ్గర బ్లాక్మెయిల్ చేసి ఎంత డబ్బులు తీసుకున్నాము, ఇవన్నీ కూడా వాంగ్మూలంలో రాధాకృష్ణరావు క్లియర్గా చెప్పారు, భుజంగరావు చెప్పారు, ఇంకా కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ చెప్పారు, తిరుపతి అన్నని వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు చెప్పేశారు. వాళ్ళందరూ వాంగ్మూలం మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా ప్రభాకర్ రావు రాగానే ఎందుకు చేసావు, మొత్తం ప్రభాకర్ రావు వైపు చూపిస్తున్నారు వీళ్ళందరూ. ప్రభాకర్ రావు చేయమంటే మేము చేసామని చెబుతున్నారు. ప్రభాకర్ రావు వచ్చి ఏం చెప్పాలి, నేను చేయమని చెప్పాను, కేసీఆర్ చేయమన్నాడు, నేను చేశానని చెప్తారు. ఆయన ఇచ్చే వాంగ్మూలాన్ని బట్టి ఈయన జైలు జీవితం ఉందా లేదా అని తెలిసిపోతుంది. అంటే ఆల్మోస్ట్ కేసులు అన్నీ ఫైల్కి వస్తున్నాయి. కాళేశ్వరం కానీ, లేదంటే ఫోన్ ట్యాపింగ్ కానీ, లిక్కర్ స్కామ్ కానీ. లిక్కర్ స్కామ్ ఆల్రెడీ ఈడీ సిబిఐ ఏమని చెప్పింది, పెద్ద ముదురు కవిత, ఒకవేళ పొరపాటున కనుక కవితకు బెయిల్ ఇస్తే సాక్షుల్ని బెదిరించే అవకాశం ఉంది, సాక్ష్యాలను మార్చేసే అవకాశం ఉంది, కాబట్టి బెయిల్ ఇవ్వద్దు కవితకి అని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు. ఒక రోజులోనే 4 ఫోన్లు ఫార్మేట్ చేసింది ఆవిడ, ప్లస్ మాజీ ముఖ్యమంత్రి కూతురు. తర్వాత లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి అరుణ్ పిల్లై వాంగ్మూలాన్ని మార్చేసేలాగా చేసింది ఆవిడ, బుచ్చిబాబు వాంగ్మూలాన్ని మార్చేసేలాగా చేసింది. కాబట్టి ఆవిడ మామూలు మహిళ కాదు, మీరు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి పిటిషన్ వేశారు కోర్టులో, రౌజ్ ఎవెన్యూ కోర్టులో. సో కాబట్టి ఇవన్నీ కూడా మెడకు చుట్టుకున్నాయి. ఇంకొకటి ఏంటంటే అడిషనల్గా కేసీఆర్కి తెలిసే కవిత చేసింది అనేటువంటిది కొత్త కోణం ఇప్పుడు బయటకు వచ్చింది లిక్కర్ స్కామ్లో. అంటే లిక్కర్ స్కామ్లో కేసీఆర్ గారి పాత్ర కూడా ఉంది అనేటువంటి వార్తలు కూడా సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి, వస్తున్నటువంటి క్రమంలో ఈ మెడకు చుట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేయాలి, మునిగిపోయేటువంటి పరిస్థితుల్లో ఏదో ఒకటి దొరికితే పట్టుకుందాం అని చెప్పి అనుకుంటారు కదా. ఇప్పుడు సౌత్ ఇండియాలో ఒకే ఒకళ్ళు కేంద్రంలో ఎంతో కొంత ప్రాబల్యం చూపించేటువంటి లీడర్ ఎవరున్నారు, ఒక చంద్రబాబు నాయుడే కదా. ప్లస్ చంద్రబాబు నాయుడు గురించి బాగా తెలిసినటువంటి లీడర్లో కేసీఆర్ ప్రముఖులు, ప్లస్ వాళ్ళిద్దరికీ పరిచయాలు ఉన్నాయి. ఓటుకు నోటు కేసు వర్సెస్ ఫోన్ ట్యాపింగ్ కేసు అప్పటి నుంచి నడిపారు వీళ్ళిద్దరు. సో అప్పుడు పై చేయగా నిలవచ్చు కేసీఆర్, కానీ ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా కింద పడ్డాడు. సో కింద పడినటువంటి కేసీఆర్ ఎవరో ఒకరు చేయబట్టుకొని పైకి రావాలనుకుంటారు సహజంగా. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూటమిలో భాగస్వామిగా ఉంది ఎవరు, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. కాబట్టి చంద్రబాబు నాయుడు చేయబట్టుకోవాలని చెప్పి అనుకోవడం అనేది సహజమే కదా. ఇంకొక వైపు రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు సహాయం చేస్తే కేసీఆర్కి ఎంతో కొంత పాజిటివ్ కోణంలో కొంత ఉపయోగపడేలాగా ఉంటారు అనేది అనుకుంటారు కదా ఎవరైనా. కాబట్టి ఈ అన్ని కోణాల నుంచి చూస్తే, మల్టిపుల్ కోణాల నుంచి చూస్తే ఒక్క చంద్రబాబు నాయుడు తప్ప కేసీఆర్ని ఎవరు ఆదుకోలేరు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అనేది రాజకీయ సర్కిల్స్లో వినిపిస్తుంది. అందుకే కేసీఆర్ చాలా రహస్యంగా, కేసీఆర్ ఎప్పుడు కూడా అన్ని రహస్యంగా చేస్తూ ఉంటాడు. అమెరికా నుంచి ఆపరేషన్ చేసి అమెరికాలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే రహస్యంగా ఫోన్ ద్వారా ఒక సందేశం పంపించారు. సౌత్ ఇండియాలో మనమే ఉన్నాం, సౌత్ ఇండియాలో మనం దెబ్బతింటే కేంద్రంలో లేదంటే ఢిల్లీ రాజకీయాల్లో పలసన అవుతాం, కాబట్టి మనం పరస్పరం సహకరించుకుందాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సహాయ సహకారాలు
అందించాలి అని చెప్పి మధ్యవర్తి ద్వారా అక్కడ ఉన్నటువంటి ఒక ఎన్ఆర్ఐ ద్వారా భుజంగరావు త్రూ ఈ మొత్తం ఎపిసోడ్ నడిచింది అని చెప్పి తెలుస్తుంది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమెరికా నుంచి వచ్చారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత కేసీఆర్ డైరెక్ట్గా కలుస్తారా ఆయన్ని అని అంటే రహస్యంగా కలవచ్చు. ఆ మధ్యకాలంలో ఎన్నికల్లో ఏం చెప్పారు, రహస్యంగా రేవంత్ రెడ్డి పోయి కలిశాడు చంద్రబాబు నాయుడు నుంచి ఒక పెద్ద మూట తీసుకొచ్చుకొని పంచాడు ఓటర్లకు అని చెప్పారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. సో ఇప్పుడు కేసీఆర్ చంద్రబాబు నాయుడిని రహస్యంగా కలిసేదానికి ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగానే మీరు అబ్జర్వ్ చేస్తే 2 రోజుల నుంచి కేటీఆర్ ఏమి మాట్లాడుకుని ఉంటే బాగుంటుంది, నోటికి తాళం వేసుకుంటే బాగుంటుంది కొన్ని రోజుల పాటు కేటీఆర్ వల్ల నష్టపోయాము అనేది వాళ్ళ పార్టీలో వాళ్ళే చర్చించుకుంటున్నారు. ఆ మేరకు మీమ్స్ కూడా వస్తున్నాయి. కేటీఆర్ చేసినటువంటి కామెంట్ల వల్లే నష్టపోయాం అనేటువంటి అభిప్రాయానికి వచ్చేసారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, తర్వాత మొన్న రీసెంట్గా ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్పడాలు, ఇవన్నీ మాట్లాడినటువంటి కేటీఆర్ నోటికి తాళం వేస్తే కొన్ని రోజుల పాటు బెటర్ అనేది బీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తుంది. సో దీంట్లో భాగంగా ఇప్పుడు కేసీఆర్ ఏదైనా లైజనింగ్ చేసుకోగలరు. ప్లస్ చంద్రబాబు నాయుడు కేసీఆర్కి గురువు. ఆయన పోయి అడిగితే చంద్రబాబు నాయుడు కూడా ఎవరు పోయి అడిగినా కానీ కాదనలేరు. బహుశా ఆయన ఒక్కడే ఆధారం కేసీఆర్కి, అందుకే రహస్యంగా కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. మరి ఎప్పుడు కలుస్తారో తెలీదు. రహస్యంగా అయితే కలిసే అవకాశం ఉంది. ఇంతకు మించి మరో మార్గం లేదనేది బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. వాటికి చంద్రబాబు నాయుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది మనం వెయిట్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.